హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నం చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ యాడ్ చేసుకొని ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు 1 కప్పు రైస్కి 1 కొబ్బరి చిప్ప అయితే సరిపోతుందండి. ఆ కొబ్బరి చిప్పకి వెనకాల ఉండే షెల్ అంతా తీసివేసి బ్లాక్ పార్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా బ్లాక్ పార్ట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మరొకసారి వాటర్తో బాగా శుభ్రం చేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకుంటామండి. ఇలా మిక్సీ వేసుకోకుండా కావాలంటే మనం తురుముకొని కూడా కొబ్బరి రైస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తురుములాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా తురుము అయ్యేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో వీడియోలో చూపించినంత సైజు అల్లం ముక్క, అలాగే 5-6 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం కావాలంటే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి ఇక్కడ రైస్ అయితే బాగా కుక్ అయ్యిందండి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా సగం ఆయిల్ సగం నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆ పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 రెమ్మల కరివేపాకు అండ్ కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందే ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ఆ పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ యాడ్ చేశానండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి రైస్కి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, మనకి కొబ్బరన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.